మనకి తెలిసింది ఒకటే, సినిమా సినిమా సినిమా. అఖిల్ హీరోగా పరిచయం అవడానికి ముందు పెద్ద స్టార్ అవుతాడని, బ్లాక్ బస్టర్ సినిమాలు ఇస్తాడని అంచనాలుండేవి. కానీ వినాయక్ దర్శకత్వంలో రూపొందిన అఖిల్ చిత్రంతో హీరోగా పరిచయం అవగా మొదటి సినిమాకే పరాజయం పలకరించింది. ఆయన కెరీర్లో ఇప్పటి వరకు ఒక్క బ్లాక్ బస్టర్ను కూడా చూడలేదు. మధ్యలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అనే సినిమాతో ఓ మోస్తరు హిట్టు అందుకున్న ఈ హీరో ఆ తర్వాత సక్సెస్ను కొనసాగించలేకపోయారు. వచ్చిన సంబంధాలు అన్నీ వద్దనుకుని నీకోసం నీ ఇంటికి వచ్చి అడిగాను. నా ఫ్యామిలీ నేను కరెక్ట్ కాదంటున్నారు, నా ఫ్రెండ్స్ ఏమో నేను కన్ఫ్యూజ్గా ఉన్నానంటున్నారు. ఒక నవ్వురాని జోక్ చెప్పనా? నవ్వురాని జోకా? ఓ బావి నిండా కప్పలున్నాయి. కొన్ని కప్పలు పైన చూసాయి, రౌండ్గా ఆకాశం కనపడింది. ఇక భారీ అంచనాలు పెట్టుకున్న ఏజెంట్ సినిమా కూడా భారీ డిజాస్టర్గా నిలిచింది. దీంతో అఖిల్ కెరీర్ మళ్లీ డైలమాలో పడింది. నిజానికి ఒక కమర్షియల్ హీరోకి కావలసిన క్వాలిటీస్ అన్నీ అఖిల్లో ఉన్నాయి, కానీ టైం కలిసి రావడం లేదు. అంతే, ఒకే ఒక్క హిట్టు పడితే మళ్లీ ట్రాక్లోకి రావడం ఖాయం. అఖిల్ సినిమాలపై అభిమానులకు రోజురోజుకు నమ్మకం పోతోంది. ఒక్క బ్లాక్ బస్టర్ అయినా రాకపోతుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తాజాగా యూవీ క్రియేషన్స్ బ్యానర్లో ఓ సినిమా చేయబోతున్నాడు అఖిల్. అతని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్తో రూపొందనున్న ఈ సినిమాకి నూతన దర్శకుడు అనిల్ దర్శకత్వం వహించనున్నారు. స్క్రిప్ట్ దశ నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్న నిర్మాతలు ఈ ప్రాజెక్టు కోసం రాజమౌళిని, ఆయన కుమారుడు కార్తికేయని రంగంలోకి దింపారు. రాజమౌళి సూచనలతో స్క్రిప్ట్ అద్భుతంగా వస్తున్నట్లు తెలుస్తోంది. రాజమౌళిని అందరూ జక్కన్న అని, పని రాక్షసుడని పిలుస్తుంటారు. ప్రతి సీన్ మీద, ప్రతి షాట్ మీద ఆయన ఎంతో శ్రద్ధ పెట్టి సినిమాను శిల్పాన్ని చెక్కినట్టు చెక్కుతారు. అందుకే జక్కన్న సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా అంటే రాజమౌళి అని చెప్పొచ్చు. అటువంటి దర్శక ధీరుడి సూచనలు, సలహాలతో స్క్రిప్ట్ సిద్ధమవుతుందంటే ఈసారి అఖిల్ బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమని అక్కినేని అభిమానులు సంబరపడుతున్నారు.